చాలా హంగామా ఉంది. ఒక పండుగ వాతావరణం ఉన్నది. ఎందుకంటే మన స్టేట్కు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. దానికి 2కి మినిస్టర్ పదవులు వచ్చినాయి. ఒకటి బీసీ, ఒకటి ఓసీ తరఫున వచ్చింది. వాళ్ళకు చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళు మొదటి సంది చిన్న కార్యకర్తలు. వీళ్ళు 40 ఏళ్ళు వీళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీపీలో వీళ్ళన్నీ చేసుకుంటూ వచ్చారు. దానికి అనుకున్న ఫలితం నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారంటే ఎవరెవరితో వాళ్ళకి ఇవ్వరు. నిన్న వచ్చి పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకు వీళ్ళకి ఇవ్వరు. వీళ్ళు పదవులు ఎప్పుడైతే చిన్నప్పటి సంది వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తారో వాళ్ళ లిస్ట్ తీసుకొని వాళ్లకు వీళ్ళు పదవులు ఇస్తారు. దానికి అనుగుణంగా వీళ్ళు ఉంచుతారు. ఎవరో నిన్ననే వచ్చి డబ్బులు ఇచ్చుకోవడం చాలామంది అనుకుంటారు. అట్లా ఉండదు ఇది బీజేపీ. నేను ఇప్పుడు 37 సంవత్సరాలు బీజేపీలో ఓన్లీ కార్యకర్తగానే ఉన్నా. ఇప్పుడు నేను మన ధార్మిక సెల్ కన్వీనర్ తెలంగాణ స్టేట్కు. అయితే ఇప్పుడు అది ఈ పదవులు వచ్చినందుకు కూడా మీదికి పోవాలి లెటరు. ఇక్కడ నుంచి ఎవరు ఇయ్యరు. అందుకే ఇప్పుడే నిజాయితీగా ఉన్న వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తారు. ఇలా ఇప్పుడు మన కాంగ్రెస్లో కదా కుంభకోణాలు జరిగినట్టు దానికి ఉండదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నట్టు మన దాంట్లో ఉండదు బీజేపీలలో. అందుకే ఒక్కొక్కరిని ఏం చేస్తున్నారంటే ఏరేస్తారు. ఇట్లా జల్లెడ పట్టినట్టు ఎవరెవరు నిజాయితీగా ఉంటారు వాళ్ళని నరేంద్ర మోడీ గారు, ఆర్ఎస్ఎస్ పెద్ద గ్రూప్ ఉంటుంది వీళ్ళది. ఈయన ఎవరున్నారు మంచోళ్ళు, ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళకి నిర్ణయించుకుంటారు. మనం చూసినాం కదా ఒడిశాలో ఆయన చిన్న కార్యకర్త, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన ఇప్పుడు కూడా సైకిల్ మీద పోతాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా కూడా అసలు వాళ్ళ భార్య తెలియదు. టీవీలలో చూసింది ఈయన ముఖ్యమంత్రి అని. అవి అట్లా ఉంటుంది బీజేపీలో. అది బీజేపీ సిద్ధాంతం. ఒక సిద్ధాంతం ఉన్నది అన్నట్టు. దీనికి గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు 8 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. ఇప్పుడు పార్లమెంటు స్థానాలు 8 సీట్లు గెలిచింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారిని చూసుకుంటే గతంలో బండి సంజయ్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు. అంటే తెలంగాణలో బీజేపీ బలపడింది అనుకోవచ్చా? ఇప్పుడు 2 కేంద్ర పదవులు ఇచ్చిండ్రు. ఇంకింత తెలంగాణలో బలంగా ఉండబోతుందా బీజేపీ పార్టీ? ఎట్లా ఉండబోతుంది? బీజేపీ ఇప్పుడు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. 8 అంటే దగ్గర 60 ఎమ్మెల్యే సీట్లు. 60 ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్టు మనం. నెక్స్ట్ గవర్నమెంట్ కంపల్సరీ బీజేపీ వస్తుంది. మనకు 75 సీట్ల దాకా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ఊహిస్తారు. మొన్న ఎందుకోసం ఒకసారి గవర్నమెంట్ ఇద్దాం వాళ్ళకని ఇచ్చారు అంతే. కానీ వాళ్ళు చేసే పనులు కాదు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఒక్కసారి గవర్నమెంట్ పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇక్కడ యూత్ అంతా, మన యూత్ మొత్తం 18 నుంచి 40 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు ఓటేసారు బీజేపీకి. అంటే ఇక మళ్ళీ ఇంకో 3 సీట్లు మన దగ్గరలో పోయినాం. అవి కూడా గెలిచేది కానీ పోయింది. అది ఏం లేదు. కంపల్సరీ నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులు ఇంకా ఉండదు. అది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో అది కూడా కూలిపోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉండదు. వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు వేయలే. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళకి బస్సు ఫ్రీ, ఇది ఫ్రీ అంటే ఎవరు ఉంటుంది బస్సు? అది ఉండదు. ఆ గవర్నమెంట్ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ 2 రాష్ట్రాలలో కంపల్సరీ గవర్నమెంట్ పోతుంది. ఇంకొక 3 నెలలు 4 నెలల్లో 2 గవర్నమెంట్ పోతాయి కంపల్సరీగా. కార్యకర్తలు బలవంతం ఉన్నారు. ఎవరికి ఏం చేసేది తెలిసింది. ఇప్పుడు మన ఒడిశాలో ఉన్నది. మన గవర్నమెంట్ రాగానే 31 మంది వేసారు. ఏది మన వడ్లకు దానికి 3100 వేసారు. అంటే 1000 రూపాయలు ఎక్కువ. ఇది అంతా రైతులు చూస్తారు. ఇప్పుడు రైతులు మనం మాట్లాడేవారు నరేంద్ర మోడీ గారు రైతుల గురించి మాట్లాడిండు. ఇప్పుడు మనం రైతులను ధనవంతులు చేస్తే ప్రతి ఒక్కరు అవుతారు. రైతు రాజ్యం రావాలని నిన్న మోడీ గారు కూడా మంచి ఛాన్సే మాట్లాడారు. మనం మీరు అందరూ విన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు రావడం పట్ల బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి, కిషన్ రెడ్డి గారి అధ్యక్ష పదవిలో ఉండడం ఆ పాత్ర పోషించిండ్రు అనుకోవచ్చా? వాళ్ళ ప్రధాన పాత్ర ఉంది అనుకోవచ్చా? ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఇన్ని సీట్లు సాధించడం పట్ల బీజేపీ ప్రెసిడెంట్ ఏంటంటే ఇలా 2.5 సంవత్సరాలు మారుతారు. దానికి ఏం లేదు. బీజేపీ మన బండి సంజయ్ గారు ఉన్నప్పుడు అంత యూత్ అంత దిగింది. ఆయన వాయిస్లు ఉన్నది. ప్రతి ఒక్కరు దెబ్బలు ఎవరైనా ఉరికి పోయిళ్ళు. ఈయన కొంచెం ఇద్దరు ఒకటే. అందుకే వీళ్ళు ఈయన ముందుగాలు ఆయనకు మొన్న పోయినసారి ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చారు, సహాయ మంత్రి. మళ్ళీ సెకండ్ టైం ఈయనకి ఇచ్చారు. వీళ్ళు అసలు ఏం తేడా లేదు. బీజేపీ కార్యకర్తలంతా ఒకటిగా ఉంటారు. ఎలక్షన్ అప్పుడు ముందుకు వస్తారు అంతే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇది జరిగేది. ఇది ప్రస్తుతం అధ్యక్ష పదవి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ పేరు వినిపిస్తుంది. కిషన్ రెడ్డి గారు కూడా ఆ విషయం పట్ల స్పందించి ఈటెల రాజేందర్కి ఇస్తే నేను స్వాగతిస్తా అని చెప్పి మాట్లాడినగా ఎట్లా చూడొచ్చు? ఒకవేళ కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ గారికి ఇస్తే ఎట్లా ఉండవు? ఈటెల రాజేందర్కి ఇస్తే బాగానే ఉంటుంది. ఆయన 20 years నుండి ఆయన ఇద్దరు ఉన్నారు కదా. ఆయన కంపల్సరీ ఇవ్వచ్చు కూడా, ఇస్తారు అని అనుకుంటారు. అందులో 2-3 ఉన్నారు. కానీ ఆయనకి ఇస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు లూప్ హోల్స్ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు అన్నీ తెలుస్తాయి. వాళ్ళకి తెలుసు కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది. కంపల్సరీ ఆయనకి ఇచ్చేత 90% అయిపోయింది. ఆయన కంపల్సరీ వస్తారు. ఆయనకి ఇచ్చేటట్టున్నారు గవర్నమెంట్.
ఉండబోతుంది తెలంగాణలో ముందు ముందు బీజేపీ కార్యాచరణ అనుకున్నన్ని సీట్లు కేంద్రంలో 400 సీట్లు టార్గెట్ పెట్టుకొని ఈసారి ఎన్నికల బరిలో దిగినప్పటికీ దాదాపు 250 కూడా క్రాస్ చేయలేదు కదా, ఎట్లా చూడొచ్చు? అంటే ఇప్పుడు దాన్ని మనం అనుకోవచ్చు అంటే ఈ కార్యకర్తలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఉత్తరప్రదేశ్లో మనిషికి లక్ష ఇస్తామని బాండ్ పేపర్ ఇచ్చారు. అది అక్కడ 25 సీట్లు మనకు పోయినాయి. అక్కడ ఆ బాండ్ పేపర్లు ఇచ్చి కొంతమంది నాలెడ్జ్ లేదు వీళ్ళకు, ఈ ఓటర్లు వాళ్ళు కనుక బాగా తెలివిపోయిస్తే అసలు వాళ్ళు 400 దాటి సీట్లు మనకు. అందుకే బాండ్ పేపర్లు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అక్కడ 30-40 సీట్లు పోయినాయి, 25 సీట్లు పోయినాయి అక్కడ ఉత్తరప్రదేశ్లో. వాళ్ళు ఇప్పుడు తలకాయ కొట్టుకుంటారు. అక్కడ లైన్ ఉండి వాళ్ళను మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళు అది కూడా కూలిపోతుంది. 30 సీట్ల దాకా అది పోతుంది. మళ్ళీ బై ఎలక్షన్ వస్తాయి చూడండి ఉత్తరప్రదేశ్లో కూడా. అది రామ మందిరం సెంటిమెంట్ అనేది పనిచేయలేదు అనుకోవచ్చా? అక్కడ అయోధ్య నియోజకవర్గంలోనే గెలవలేదు కదా. ఇప్పుడు మన హిందువులది దరిద్రం ఎట్లుందంటే 35% హిందువులు ఓట్లేసారు, వాళ్ళు ముస్లిం అంతా 95% వేసారు. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారు అనుకో, 35 మంది వేసారు ఓటు. ఇప్పుడు మన తప్పది, మన హిందువులు తప్పది. ఇప్పుడు హిందూ పార్టీ ముస్లిం పార్టీ అని వాళ్ళ ఆశకు ఆడికి తీసుకొచ్చారు. వాళ్ళ పవర్ చూపెట్టారు. వాడు ప్రతి ఒక్కరు లైన్లో నిలబడి రాత్రి దాకా ఓటేసారు. మనలో ఇంట్లో మంచి మందు తాకుండా తిని కూడా తాకుండా ఉన్నారు. అందుకే అక్కడ దెబ్బతినేది. కానీ మన ఓటు బ్యాంక్ మనకు వచ్చింది, మన సేమ్ ఓటు బ్యాంక్ వచ్చింది. ఓటు బ్యాంక్ దగ్గర ఇండియాలో మనది. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు నిధులు తెచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా అభివృద్ధి అంతకు మించి అభివృద్ధి జరిగే అవకాశం ఉందా తెలంగాణ? అప్పుడు నిధులు తీసుకొచ్చిండు, అప్పుడు బాగానే తీసుకొచ్చిండు. అది మా పర్యాటక శాఖ మంత్రి ఉండే, నిధులు తీసుకొచ్చిండు. అది అందరూ తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఈ మీడియా వాళ్ళు ప్రచారం చేయక నడతలేదు. ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు మనం అసలు ఏ పథకాలు పెట్టకుండా కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. ఇప్పుడు 2-3 నెలలు తెచ్చిపోతుంది కదా మనకు. ఇప్పటికే ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ బాత్రూమ్లు కట్టేది కానీ, శ్మశాన వాటికే కానీ, వాటర్ది కానీ, ఇవి రోడ్లు కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ చెప్తాంది. అందరూ గూగుల్లో కూడా చుట్టూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఊళ్ళో మన ఎవరు చెప్పినా ఇల్లే కంపల్సరీ బీజేపీకి వేయాలని వేసారు. అంత మొన్న అసలు 12 సీట్లు వచ్చు దగ్గరలో వేయండి. అది మన మీడియా ప్రచారం తక్కువ ఉన్నది అన్నట్టు. మనకు మంచి పని చేసే మీడియా అవసరం లేదు. అది ఎక్కువ నిధులు తీసుకొస్తారు. డోర్ డెవలప్మెంట్ అవుతుంది. అదే మన హాస్పిటల్స్ కానీ ఇప్పుడు కంపల్సరీ నిమ్స్ హాస్పిటల్ ఉన్నాయి కదా. ఇప్పుడు మన ములుగున హాస్పిటల్ పెడుతున్నారు వాళ్ళు, గిరిజన హాస్పిటల్. ఇటువంటి వాళ్ళు అడగకముందు ఇస్తారు. వీళ్ళు అడగకముందు ఇస్తారు. రోడ్స్ కూడా డెవలప్ అవుతాయి, ఇది టెంపుల్స్ కూడా డెవలప్ అవుతాయి, ప్రతి ఒక్కటి అవుతుంది. ఒక 3 నెలలు తెచ్చిపోతుంది మనకు. వీళ్ళ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఎంత తేడా ఉందని పబ్లిక్ ఆలోచిస్తారు. నెక్స్ట్ కంపల్సరీ బీజేపీ గవర్నమెంట్ కంపల్సరీ 100% మనకు వస్తుంది. బీజేపీ ముందు భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? 100% నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ వస్తుంది. ఇప్పుడు ఇంకా 6 నెలలు కూలిపోతే మన బీజేపీ అవచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళందరూ అవినీతి పనులందరికీ చిట్టా వేస్తుండ్రు కంపల్సరీ. వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసు ఉంది ఆయన మీద. వీళ్ళంతా ఉన్నది. కంపల్సరీ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది. 100% కూలిపోవచ్చు. కూలిపోకుండా నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ 3 సంవత్సరాల్లో మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. బీజేపీ ఫుల్ మెజారిటీ వస్తుంది.